అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తమిళ బ్లాక్ బస్టర్ చిత్రం అమరన్ సినిమాకు ఊహించని సంఘటన ఎదురైంది. ఈ సినిమా నడుస్తున్న థియేటర్ ముందు ఇద్దరు వ్యక్తులు బాంబుతో దాడి చేశారు. కోలీవుడ్ హీరో శివకార్తికేయ, నటి సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ అమరన్. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. అయితే తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఈ సినిమా నడుస్తున్న అలంకర్ థియేటర్పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు రాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఇక ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదని, స్థానిక గొడవల కారణంగానే ఈ దాడి జరిగినట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. KGF, కాంతారా, సలార్ తదితర చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ మరో సరికొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించింది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో మహా అవతార నరసింహను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలో ఈ మూవీ రానుంది. రామ్ CS ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. శిల్పా ధవన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంతేకాదు మహా అవతార సిరీస్ లో రానున్న తొలి సినిమా ఇది. దీనికి కొనసాగింపుగా ఇతర అవతారాలలో సినిమాలు రాబోతున్నాయని చెప్పారు. ఇక హోంబలే ఫిల్మ్స్ విషయానికి వస్తే ఇప్పటికే విజయవంతమైన కాంతారా, సలార్ ప్రపంచాలను కొనసాగిస్తూ కొత్త చిత్రాలు వస్తున్నాయి. భారీ బడ్జెట్తో రిషబ్ శెట్టి కీలక పాత్రల్లో కాంతారా చాప్టర్ 1 ఇప్పటికే శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. తొలి భాగానికి ప్రీక్వెల్ గా భారీ హంగులతో ఇది రూపుదిద్దుతోంది. మరోవైపు ప్రభాస్ కథానాయకుడిగా సలార్ సౌరంగ్య పర్వం షూటింగ్ ఇటీవలే మొదలైంది. దీంతో పాటు ప్రభాస్ తో మరో 2 సినిమాలను చేసేందుకు ఒప్పందం కూడా కుదిరింది. మామూలుగా మీరు షో స్టార్ట్ చేసింది అప్పుడు ఎవరు హీరోలు ఎక్కువ పోటీ లేదు, మీరు ఎప్పుడు భూమి పుట్టుక మంది పుట్టినట్టుగా మీరు ఎప్పుడు ముందే స్టార్ట్ చేశారు షోస్ విషయంలో. ఓకే, తర్వాత వరుసగా ఇప్పుడు అన్స్టాపబుల్ అల్టిమేట్ సక్సెస్. సో హీరోల సినిమాల్లోకి ఎలా కాంపిటీషన్ ఉందో అలాగే టాక్ షోల్లో కూడా హీరో కాంపిటీషన్ ఉంది అనుకోవచ్చు. అంటే యాక్చువల్లీ అండి ఇప్పుడు ఏదైనా సినిమాల్లో కూడా ఇప్పుడు మీరు 2 సినిమాలు స్ప్లిట్ స్క్రీన్లో చూస్తున్నారంటే ఒకేసారి అట్లా కాదు కదా. ఒక థియేటర్కి వెళ్తే ఒక సినిమా లైట్లు ఆపేసి ఆ సినిమా చూస్తాం, నచ్చితే ఓకే, తర్వాత ఇంకో సినిమా చూస్తాం. ఐ డోంట్ థింక్ ట్రేడ్ విల్ ఆల్వేస్ హ్యావ్ అ కాంపిటీషన్ అండి. ఇట్స్ బికాజ్ అది మాట్లాడుకోవడానికి బాగుంటుంది. ఈడు ఫస్ట్ వచ్చాడు, ఆడు ఫస్ట్ వచ్చాడు అనేది మనకి ఇంట్రెస్ట్ అది యాక్చువల్లీ. బట్ రియల్ లైఫ్లో అలా ఉండదండి. ఎందుకంటే ఒక సినిమా ఏదో రోజు రిలీజ్ అవుద్ది, ఇంకో సినిమా ఇంకోటి ఏదో రోజు రిలీజ్ అవుద్ది. ఆ ఫ్యూ డేస్ ఎందుకంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి కాబట్టి యూ ఫీల్ కాంపిటీషన్. బట్ యాజ్ పీపుల్ వీఆర్ బీ వెరీ డిఫరెంట్. ఇప్పుడు బాలకృష్ణ గారి షో ఉంది, హిస్ పర్సనాలిటీ ఈజ్ వెరీ వెరీ యూనిక్, వెరీ డిఫరెంట్. ఐఎమ్ అ వెరీ డిఫరెంట్ పర్సన్. సో ఐ థింక్ ఎంతమంది టాక్ షోలు చేసినా వాళ్ళ పర్సనాలిటీ ఒరిజినల్గా ఇఫ్ ఇట్స్ కమింగ్ అవుట్ ఐ థింక్ ఇట్ ఆల్వేస్ బీ యూనిక్. మామూలుగా జల్లగా రాణా దగ్గుపాటి పేరు రాగానే ఫస్ట్ గుర్తు వచ్చేది బాహుబలి. తర్వాత హీరోగా నేనే రాజు నేనే మంత్రి సూపర్ డూపర్ సక్సెస్ కొట్టిన రాణా ఎందుకు మళ్ళీ హీరోగా బిగ్ సక్సెస్ ఎప్పుడు కొట్టలేకపోయాడు, ఎప్పుడు కొడతాడు? అంటే ఈ బాహుబలి, నేనే రాజు ఇవన్నీ చేసిన తర్వాత అండి చిన్న డెంటింగ్ పెయింటింగ్ చేయాల్సి వచ్చింది బాడీకి. సో దాంతో చిన్న గ్యాప్ తీసుకున్నాను. అండ్ అప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ దేవర్ యూనిక్ టు దట్ టైం. అంటే ఆ టైంలో రాని సినిమానే నేను చేస్తూ వచ్చాను. సో నౌ దోస్ బికేమ్ నార్మల్. టుడే లీడర్ ఆర్ అ గాజీ ఆర్ నేనే రాజు ఆర్ వెరీ నార్మల్ ఫిల్మ్స్, ఎవ్రీబడి డస్ ఇట్. సో నేను ఒక న్యూ కోసం ఎదుగుతున్నాను, ఆ న్యూ త్వరలోనే వస్తుంది. సో అప్పటి వరకు టాక్ షోలు ఇలాంటివి చేస్తూ గడుపుతున్నాను. రాణా పేరు నిజంగా మీరు ఒక ఆర్టిస్ట్గాను, టాక్ షోలోను, పక్క ప్రొడ్యూసర్గా నిజంగా చిన్న సినిమాలకి నిజంగా కంటెంట్ బాగుందంటే ఆడు ఎవరో కొత్తోడు వచ్చినా కానీ దాన్ని మీరు కొనుక్కొని మళ్ళీ ప్రజెంట్ చేసుకుని మళ్ళీ రిలీజ్ చేసి దాన్ని ప్రమోట్ చేస్తారు. ఈ మధ్యకాలంలో సినిమాలు అసలు లేదు, పెద్దవాళ్ళు రారు, చూడరు, వాళ్ళు సపోర్ట్ చేయరు అని ఇలా రకరకాల కామెంట్స్ వచ్చినాయి కదా, దాని గురించి మీరు ఏమంటారు? లేదండి, అంటే డెఫినెట్లీ దిస్ ఇస్ అ హార్డర్ టైమ్ దెన్ వాట్ ఇట్ యూస్ టు బి బిఫోర్. అంటే ఒక హై కాన్సెప్ట్ ఫిల్మ్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వెరీ కమర్షియల్, నాట్ వెరీ ఎడ్జీ, అంటే సపోజ్ ఎక్స్ట్రీమ్ హారరో, ఎక్స్ట్రీమ్ వైలెన్సో, ఎక్స్ట్రీమ్ సెక్సో ఇలాంటివి లేకపోతే దిస్ నో హై ఫర్ పీపుల్ టు వాచ్ ఇట్. గుడ్ థింగ్స్ అనేవి మనం తక్కువగానే చూస్తాం, ఎందుకంటే మన నేచర్, హ్యూమన్ నేచర్ అలాంటిది. బట్ యాజ్ అ ఫిల్మ్ కంపెనీ దట్స్ బిన్ హియర్ ఫర్ 60 years, I think that is our job. Ante if there is a new talent, if there is a new kind of story that we think the audience have to see,
వీల్ గో ఆల్ అవుట్ ఇన్ డూయింగ్ ఇట్. అండ్ అది మాకు ఇక్కడ ఇచ్చిన జాబ్, అది చేస్తూనే ఉండాలి మేము. టాలీవుడ్ బిజీ హీరోయిన్స్లో కావ్య తాపర్ ఒకరు. ఓటీటీ మూవీ ఏక్ మినీ కథ ఆమె తొలి హిట్ కాగా, ఫస్ట్ థియేటర్ హిట్ ఊరు పేరు భైరవకోన, పూరి జగన్నాథ్, డబుల్ స్మార్ట్, రవితేజ, ఈగల్, గోపీచంద్, విశ్వం సినిమాలతో బిజీ హీరోయిన్గా అవతరించింది కావ్య తాపర్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవం గురించి ఆమె మాట్లాడుతూ, నేను నటిని కావడం మా నాన్న కళ, ఆ కళ నిజం చేయడానికి మోడలింగ్లోకి అడుగుపెట్టా. మోడల్గా వచ్చిన గుర్తింపే తర్వాత కాలంలో నన్ను హీరోయిన్ చేసింది అని తెలిపింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించారు. హైదరాబాద్లో గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ రామ్మూర్తి నాయుడు మరణించారు. కాగా రామ్మూర్తి మరణంపై నందమూరి రామకృష్ణ సంతాపం ప్రకటించారు. వెంటనే ఆసుపత్రికి చేరుకున్న రామకృష్ణ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక రామ్మూర్తి నాయుడు కొడుకు హీరో నారా రోహిత్. రామ్మూర్తి నాయుడు 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు. 1999 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి గల్లా అరుణకుమారి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వీరికి 2 పిల్లలున్నారు. ఒకరు నటుడు నారా రోహిత్ కాగా మరొకరు గిరీష్. ఇటీవల నారా రోహిత్కి హీరోయిన్ శిరీషతో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఏక్ దో తీన్ పాటతో స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్. భూల్ బులాయా 3 ప్రమోషన్స్లో ఆమె ఈ పాట చిత్రీకరణను గుర్తు చేసుకున్నారు. ఇందులో జూనియర్ ఆర్టిస్టులను ఉపయోగించలేదని చెప్పారు. షూట్ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. దీనికోసం భారీ స్టేజ్ ఏర్పాటు చేశారు. బాలీవుడ్ డాన్స్తో నాకు పెద్దగా పరిచయం లేదు. అందువల్ల ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ వద్ద శిక్షణ తీసుకున్నా. ఆమె నేతృత్వంలో రిహార్సల్స్ చేశా. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రాక్టీస్లోనే గడిపా. దాంతో నీరసించిపోయా. ఆ తర్వాత రోజు ఉదయాన్నే దర్శకుడు ఎన్ చంద్రను కలిసి షూట్లో పాల్గొనే లేదని, బాగా అలసిపోయానని చెప్పా. ఒకవేళ షూట్ చేయాలనుకుంటే క్లోజప్ షాట్స్ తీసుకోవద్దన్నా. నా కండిషన్కు ఆయన అంగీకరించారు. లాంగ్ షాట్స్ వరకు ఆ రోజు ఆయన చిత్రీకరించారు. ఇక ఈ పాటలో కనిపించే వాళ్ళెవరూ జూనియర్ ఆర్టిస్టులు కాదు. మా సెట్ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళను కలిసి షూట్ చూడాలనుకునే వారిని హాల్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాం. పాట ప్లే చేయగానే వారి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక వ్యక్తి అయితే స్టేజ్ పైకి చొక్కా విసిరేశాడు. ఈ పాట తప్పకుండా హిట్ అవుతుందని ఆ రోజే అనుకున్నాం, కానీ ఇంత పెద్ద హిట్ ఊహించలేదు అని ఆమె తెలిపారు. హుషారెత్తించే తన డ్యాన్స్తో యువ మనసులు గెలుచుకున్నారు నటి శ్రీలీల. ప్రస్తుతం ఆమె పుష్ప ది రూల్లో భాగమైన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె కిసిక్ అనే ఐటమ్ సాంగ్లో భాగమయ్యారు. ఇటీవల షూట్లో కూడా పాల్గొన్నారు. అల్లు అర్జున్తో వర్క్ చేయడం తనకెంతో అనుబంధాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనకు సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించారు. టు బన్నీ సార్, ప్రేమ గౌరవంతో ఈ నోట్ మీకు పంపిస్తున్నాను. మీతో వర్క్ చేయడం నాకు ఎంతో అందమైన అనుభూతిని పంచింది. నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభూతిని అందించినందుకు ధన్యవాదాలు. నిజం చెబుతున్నా, ఈ 5-6 రోజులు నాకు ఒక క్రాష్ కోర్స్లా ఉంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మీకు, మీ కుటుంబానికి నా ప్రేమాభినందనలు అని ఆమె రాసుకొచ్చారు. ఇక తగ్గేదేలే శ్రీవల్లి స్వామి వరల్డ్ ఫైర్ వంటి హ్యాష్ ట్యాగ్స్ జత చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను అల్లు అర్జున్ ఇన్స్టా వేదికగా షేర్ చేశారు. థ్యాంక్ యూ మై డియర్, మీ మాటలు నా మనసుని తాకాయి. నువ్వు మరెన్నో విజయాలు అందుకోవాలని తెలిపారు. అంతేకాకుండా శ్రీలీలను డాన్సింగ్ క్వీన్ అని పేర్కొన్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార తమిళ అగ్ర కథానాయకుడు ధనుష్పై విమర్శలు గుప్పించింది. నెట్ఫ్లిక్స్లో విడుదలైన తన డాక్యుమెంటరీలో నేను నటించిన నానుం రౌడీ దాని పాటలు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వకపోగా 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని తెలిపింది. ఈ సందర్భంగా బహిరంగ లేఖను ఎక్స్ వేదికగా విడుదల చేసింది. నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం నానుం రౌడీ దాన్. ఈ సినిమాకు నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా, వండర్ బేర్స్ బ్యానర్పై ధనుష్ ఈ సినిమాను నిర్మించాడు. అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రీసెంట్గా నయనతారపై నెట్ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీని విడుదల చేసింది. దీనికి సంబంధించిన ప్రోమోలో నానుం రౌడీ దాన్ సినిమాలోని పాటలను నయనతార వాడుకున్నందుకు ధనుష్ నయనతారకు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 10 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇదే విషయంపై నయనతార ప్రస్తావిస్తూ ధనుష్పై విమర్శలు గుప్పించింది. మరో 19 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సందడి మొదలు కానున్న విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మంద జంటగా నటిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి.
బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో పుష్ప 2 ట్రైలర్ను విడుదల చేయనున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే ఈ సినిమా రన్ టైంకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పుష్ప రన్ టైం దాదాపు 3 గంటల కంటే ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి ఇంకా 2 పాటలతో పాటు ప్యాచ్ వర్క్ యాడ్ చేయాల్సి ఉందట. ఇవి కూడా జోడిస్తే రన్ టైం 3 గంటల 40 నిమిషాల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఈ మధ్య వచ్చిన సినిమాలలో ఇదే అత్యధిక రన్ టైంతో వచ్చిన సినిమాగా రికార్డులకు ఎక్కుతుంది. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన సందీప్ రెడ్డి వంగ యానిమల్ చిత్రం 3 గంటల 21 నిమిషాల రన్ టైంతో వచ్చింది. స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది కస్టడీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చైతు భారీ డిజాస్టర్ను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం అతడి ఆశలన్నీ తండేల్ చిత్రంపైనే ఉన్నాయి. కార్తికేయ 2 ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తూ ఉండగా గీతార్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా అనంతరం నాగచైతన్య విరూపాక్ష దర్శకుడితో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ కి విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ ను అందించిన దర్శకుడు కార్తిక్ వర్మ దర్శకత్వంలో చైతు సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను తీసుకొనున్నారని టాక్ నడుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే దాదాపు 10 ఏళ్ల తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి నటించనున్నారు. ఇంతకుముందు వీరిద్దరు కలిసి ఒక లైలా కోసం అనే సినిమా చేశారు. 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి హిట్ అందుకుంది. తెలుగులో ఎంతో మంది గాయకులున్నారు. అయితే ఇప్పుడు వారిలో ఇద్దరు మాత్రం అనూహ్యంగా వివాహం చేసుకుని షాక్ ఇచ్చారు. వారిద్దరు ఎవరో కాదు, అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా. ఈ ఇద్దరు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడారు. ఇద్దరు వేరువేరుగా మంచి క్రేజ్ సంపాదించారు. స్మార్ట్ శంకర్లో వీరిద్దరూ కలిసి పాడిన ఉండిపో పాటతో పాటు ఆచార్య సినిమాలో పాడిన నీలాంబరి పాటకు కూడా మంచి అప్లాజ్ దక్కింది. మరి ఎప్పుడు ప్రేమలో పడ్డారో ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఎటకెలకు ఒక జంటగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. వీరిద్దరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయం మీద వారి ఇరువురు నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కన్నడ స్టార్ హీరోలలో ధ్రువ సర్జా ఒకరు. 2012లోనే ఆయన తన కెరియర్ను మొదలుపెట్టారు. తన బాడీ లాంగ్వేజ్కి తగిన కథలను, పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన పొగరు సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన మార్టిన్ సినిమా చేశాడు. ఏపీ అర్జున్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ధ్రువ సర్జా ఎవరో కాదు, యాక్షన్ కింగ్. అర్జున్కి మేనల్లుడు. అర్జున్కి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ విభాగాలపై మంచి పట్టుంది. అందువలన ఆయన తన మేనల్లుడి కోసం ఒక మంచి కథను రెడీ చేసి ఇచ్చాడు. ఈ కథతో రూపొందిన సినిమానే ఇది. టీజర్ ట్రైలర్తో ఈ సినిమా ఒక్కసారిగా హైప్ తెచ్చుకుంది. అందరూ కూడా కేజీఎఫ్తో పోలుస్తూ మాట్లాడుకున్నారు. ఈ సినిమా దసరా సందర్భంలో అక్టోబర్ 11వ తేదీన విడుదలైంది. 120 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. అయితే ఈ భాషలన్నింటిలో కలుపుకొని 25 కోట్లను మాత్రమే వసూలు చేస్తుందని టాక్. వైభవి శాంటిలియా కథానాయికగా నటించిన ఈ సినిమా ఈ నెల 23వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ఓజీ ఒకటి. సుజిత్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయిక. శ్రీయారెడ్డి కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా తమన్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఓజీ కోసం అఖీరాను పిలుస్తాను అని అన్నాడు. ఓజీ మూవీలో రమణ గోకుల్తో ఓ పాట పాడించాలని చూస్తున్నట్లు తమన్ తెలిపారు. ఓజీ కోసం అఖీరా నందన్ను పిలుస్తానని తమన్ చెప్పాడు. గతంలో 2 నెలలు అఖీరా తనతో పనిచేసినట్లు వెల్లడించాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. ఇక పవన్ కుమారుడు అఖీరా పియానో అద్భుతంగా ప్లే చేస్తాడన్న సంగతి తెలిసిందే. తమన్ చెప్పిన మాటలను బట్టి అఖీరా ఓజీ సినిమాకు సంగీతం అందివనున్నాడని అంటున్నారు. కాగా అఖీరా ప్రస్తుతం మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు. మరోవైపు ఓజీ మూవీలో అఖీరా నటిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. మరి అఖీరా తన తండ్రి మూవీలో నటిస్తున్నాడా లేదంటే సంగీతాన్ని అందిస్తున్నాడా అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఓజీ సినిమాలో అఖీరా భాగం కానున్నాడని తెలిసి అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరే నటుడు అందుకోలేనంత ఎత్తుకు చేరుకున్నారు. సూపర్ స్టార్గా ఎదిగినా చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ప్రస్తుతం చాలామందికి ఆయన కెరియర్ గురించి మాత్రమే తెలుసు. వ్యక్తిగత విషయాలు మాత్రం ఎవరికీ పెద్దగా తెలియదు. ఈ క్రమంలో చాలామంది ఆయన గురించి మరింత తెలుసుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. త్వరలోనే అభిమానుల కోరిక నెరవేరబోతున్నది. తలైవా త్వరలోనే తన ఆటోబయోగ్రఫీని రాయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రజనీకాంత్ టీం మాత్రం ఆటోబయోగ్రఫీని ధృవీకరించలేదు.
కొట్టిపారేనూ లేదు. ప్రస్తుతం ఆయన కూలీ, జైలర్ సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల షూటింగ్ పూర్తయ్యాక తన ఆత్మ కథని రాయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ వ్యక్తిగత జీవితం, కెరియర్పై పాడ్కాస్ట్ ద్వారా ఆత్మకథను ప్రేక్షకుల ముందుంచనున్నట్లు టాక్ నడుస్తోంది. తలైవా మొదట బస్ కండక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత ఓ స్నేహితుడి సూచన మేరకు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. దక్షిణాది చిత్రాలతో పాటు హిందీలోనూ నటించారు. దక్షిణాదిలో ఆయన సినిమాలకు భారీగా క్రేజ్ ఉంటుంది. ఇక ఈ వారం సంతోషం మ్యాగజైన్ కవర్ పేజీపై బాలకృష్ణ డాకు మహారాజు పోస్టర్ ప్రచురించారు. 2వ పేజీలో సంతోషం భక్తి ఛానల్ లోగో పోస్టర్ ఉంది. 3వ పేజీలో నాతో నాకే పోటీ అంటున్న బన్నీ, ధనుష్, కుబేరా గ్లిమ్స్ రిలీజ్, సినిమాల్లోకి రావాలనుకునే వారి కోసం ఆహా బంపర్ ఆఫర్ వంటి కథనాలున్నాయి. 4వ పేజీలో రెబల్ స్టార్ ప్రభాస్ నట జైత్రయాత్రకు 22 ఏళ్లు ప్రత్యేక కథనం ఉంది. 5వ పేజీలో ఘనంగా గీతాష్ బాబీ కుమారుడి వివాహం కథనం ప్రచురించారు. 6వ పేజీలో బాలయ్య కొత్త సినిమా డాకు మహారాజు టీజర్ వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో ఆధారపడుతున్న దేవరా, కల్కి దర్శకుడు పాన్ ఇండియా ప్రాజెక్టు కథనాలున్నాయి. 7వ పేజీలో జీబ్రా తప్పకుండా అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక కథనం ప్రచురించారు. 8, 9 పేజీల్లో దర్శకుడు శ్రీనివాస వైట్ల స్పెషల్ ఇంటర్వ్యూ కథనం ప్రచురించారు. సెంటర్ స్ప్రెడ్ 10, 11 పేజీలో ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో ఘనంగా చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ కథనం ఉంది. 12వ పేజీలో 10 ఏళ్లు జర్నీ పూర్తి చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గతేజ్, మోహన్ లాల్ కొడుకుతో కొరటాల నెక్స్ట్ ప్రాజెక్ట్, దసరా డైరెక్టర్తో పారడైజ్ మొదలుపెట్టిన నాని వంటి కథనాలున్నాయి. 13వ పేజీలో బాలీవుడ్లో సోలోగా వస్తున్న పుష్ప 2, సాహిబా మ్యూజిక్ ఆల్బమ్, పుష్ప 2 కిస్సింగ్ అప్డేట్ కథనాలున్నాయి. 14వ పేజీలో అల్లు అర్జున్కు స్పెషల్ గిఫ్ట్ పంపిన రష్మిక మందన, వైభవంగా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి, డాక్టర్ ప్రీతి వివాహం, వైభవంగా ఇది రానా దగ్గుబాటి షో ట్రైలర్ లాంచ్, సర్వం సిద్ధం కథనాలున్నాయి. 15వ పేజీలో జైలర్ దర్శకుడితో ఎన్టీఆర్ మూవీ, విశాల్ హీరోగా పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్, సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ సింగిల్ త్వరలో రిలీజ్, అలాంటి పాత్రలకు దూరంగా ఉంటాను, సమాంతా, సాయి దుర్గతేజ్, 18 ఇంపార్టెంట్ రోల్లో అనన్య నాగల్లా వంటివి ప్రచురించారు. ఇక 16వ పేజీలో డిసెంబర్ 25న రాబిన్ హుడ్ రిలీజ్, నయనతార పైన ఎక్స్ డాక్యుమెంటరీ ట్రైలర్, దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా కొత్త టీంలో చిత్రాలను నిర్మిస్తాను, నిర్మాత దిల్ రాజు, భైరవ నుంచి వెన్నెలగా అతిథి శంకర్ ఫస్ట్ లుక్ రిలీజ్ వంటి కథనాలున్నాయి. ఇక 17వ పేజీలో మాసివ్ రెస్పాన్స్తో గేమ్ చేంజర్ టీజర్, మహేష్ రాజమౌళి ప్రాజెక్టులో హీరోయిన్గా బ్రిటిష్ భామ, రామ్ గోపాల్ వర్మ, మేడం కోడలు పెళ్లిళ్లు సందడి చేసిన విజయ్ దేవరకొండ, రష్మిక, మరో ఓటీటీలోకి మానాన్న సూపర్ హీరో వంటి కథనాలున్నాయి. 18వ పేజీలో ఈ వారం రాశి ఫలాలతో పాటు వార్ 2 క్లైమాక్స్లో మరో క్యామియో రోల్, సాయి పల్లవి, నువ్వు గొప్ప నటివి, జ్యోతిక వంటి కథనాలున్నాయి. 19వ పేజీలో పుష్ప 2 నుంచి శ్రీలీల పోస్టర్ ప్రచురించారు. 20వ పేజీలో జీబ్రా పోస్టర్ ప్రచురించారు. ఇవి ఈ వారం సంతోషం మ్యాగజైన్ విశేషాలు. బాలీవుడ్ నటి దిశా పఠానీ తండ్రి జగదీష్ సింగ్ పఠానీని ఓ గ్యాంగ్ మోసం చేసి 25 లక్షలతో ఉడాయించింది. ఆ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే దిశా పఠానీ తండ్రి బరేలీలో ఉంటున్నారు. ఆయన డిప్యూటీ ఎస్పీగా రిటైర్ అయ్యారు. అయితే ఓ 5 సభ్యుల ముఠా ఆయన్ను మోసం చేసింది. ప్రభుత్వ కమిషన్లో హై ర్యాంక్ పొజిషన్ ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ ముఠా మోసం చేసినట్లు తేలింది. బరేలీ కోత్వాల్ పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శివేంద్ర ప్రతాప్ సింగ్, దివాకర్ గార్గ్, ఆచార్య జయప్రకాష్, ప్రీతి గార్గ్లపై చీటింగ్, బెదిరింపు కేసు నమోదు చేసినట్లు కోత్వాల్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి డీకే శర్మ తెలిపారు. నిందితుల్ని అరెస్ట్ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. శివేంద్ర ప్రతాప్ సింగ్ దిశా పఠానీ తండ్రిని ఓ గ్యాంగ్కు పరిచయం చేశాడు. అయితే తమకు ప్రభుత్వ పెద్దలతో సంబంధాలున్నాయని, చైర్మన్గా, వైస్ చైర్మన్గా, ఇతర లేదా పెద్ద ప్రభుత్వ పోస్టు వచ్చేలా చూస్తామని దిశా తండ్రిని నమ్మించారు. జగదీష్ పఠానీకి నమ్మకం రాగానే అతని వద్ద నుంచి ఆ గ్యాంగ్ 25 లక్షలు వసూలు చేస్తున్నాయి. 5 లక్షల నగదు రూపంలో మరో 20 లక్షలు బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశారు. ఒకవేళ ఎటువంటి లాభం జరగకుంటే 3 నెలల్లో ఆ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించేందుకు ఒప్పుకున్నట్లు జగదీష్ తన ఫిర్యాదులో తెలిపారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆ గ్యాంగ్ బెదిరింపులు స్టార్ట్ చేసినట్లు తెలిసింది. ఫ్రాడ్ జరిగిందని గ్రహించిన దిశా పఠానీ తండ్రి పోలీసులకు ఫిర్యాదిచ్చారు. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ వ్యవహారాలతో బిజీగా ఉంటున్నాడు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వివాహ భోజనము పేరుతో రెస్టారెంట్స్ నిర్వహిస్తున్నాడు ఈ యంగ్ హీరో. అంతేకాదు ప్రతి బ్రాంచ్ నుంచి ప్రతిరోజు ఉచితంగా 50 మందికి ఫుడ్ను పంపిస్తున్నాడు. పేదలు, అనాథలు తన 7 రెస్టారెంట్ల నుంచి రోజుకు 350 మందికి ఫ్రీగా ఫుడ్ను అందజేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. ఇక ఇటీవల 2 తెలుగు రాష్ట్రాల్లో వరదలు సంభవించినప్పుడు కూడా తన టీం సహాయంతో వరద బాధితులకు ఫుడ్, వాటర్ అందించారు. ఇలా సినిమాలు,
పలు సేవా కార్యక్రమాలతో బిజీగా ఉంటున్న సందీప్ కిషన్ తాజాగా తన తల్లికి ఓ ఖరీదైన కారును కానుకగా అందించాడు. ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని లగ్జరీ రేంజ్ రోవర్ కారును కొనిచ్చాడు. ఈ విషయాన్ని అతనే సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. తన తల్లిదండ్రులు కొత్త కారుతో దిగిన ఫోటోలు షేర్ చేసిన సందీప్ కిషన్, మా అమ్మకు బర్త్డే గిఫ్ట్. ఇప్పటికీ మా అమ్మ ఆల్ ఇండియా రేడియోలో జాబ్ చేయడానికి సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ రోజు వెళ్తుంది. ఒక కొడుకుగా నన్ను మా అమ్మ ఒక కారు కొనియమని మాత్రమే అడిగింది. ఈ చిన్న కానుకలు పెద్ద సంతోషాన్ని ఇస్తాయి అని తన ఆనందానికి అక్షర రూపం ఇచ్చాడు సందీప్ కిషన్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అండ్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.